హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? లాంగ్ వీడియో చేసి చాలా రోజులైందండి. బై ద వే, వెల్కమ్ టు హిమాస్ దునియా. నేను ఈరోజు చూపించేది క్రాప్ టాప్కి లెహెంగా చూపిస్తానండి. అయితే ఈ క్లాత్ నేను విజయవాడలో తీసుకున్నానండి. అయితే 3.5 మీటర్స్ తీసుకున్నాను ఈ క్లాత్ నేను. ఇప్పుడు మా అమ్మాయికి లెహెంగా కుట్టాను కానీ ఈ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి డిజైన్ అయితే ఇలా అడ్డంగా ఇచ్చారండి. డిజైన్ అయితే మనకి క్లాత్ మీద ఇలా అడ్డంగా ఉంది. అడ్డంగా ఉంటే మనకి క్రాప్ టాప్ అందం రాదు కదా. సో ఇలా నిలువుగా ఉండాలి. నిలువుగా ఉండాలంటే క్లాత్ని ఇలా వేసి త్రీ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. అంటే మన హైట్ని బట్టి ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు కట్ చేసుకోవాలన్నమాట. సో మా అమ్మాయి హైట్ వచ్చి 42 ఇంచెస్ ఉంది. నడుము దగ్గర నుంచి కాలు వరకు 42 ఇంచెస్ అయితే ఉందండి. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 43 ఇంచెస్, మొత్తం 43 ఇంచెస్కి క్లాత్ అయితే మడత పెడుతున్నాను. అది ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అన్ని ఫోల్డింగ్స్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. నాకైతే 3 ఫోల్డింగ్స్ వచ్చింది. సో ఇక్కడ నుంచి 43 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను. 43 ఇంచెస్ తీసుకున్నాక దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట క్లాత్ని. సో ఇప్పుడు 3 పార్ట్స్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఒక 10 ఇంచెస్ క్లాత్ అయితే మిగిలిందనమాట. అది మనం బెల్ట్కి తర్వాత ఏమైనా ఎక్స్ట్రా మనం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3 ముక్కల్ని కట్ చేసేసానండి. చూసారా, 3 పార్ట్స్ వచ్చినాయి నాకు. ఈ 3 పీసెస్ని మనం నిలువుగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డిజైన్ అనేది అడ్డంగా ఉంది కాబట్టి నిలువుగా అయితే జాయింట్ చేసుకోవాలి. 3 పీసెస్గా జాయింట్ చేసేస్తున్నాను. ఈ క్రాప్ టాప్కి అయితే లెహెంగాకి ఫస్ట్ అయితే బయట ఇచ్చేద్దాం అనుకున్నామండి. కానీ ఎందుకు మనీ వేస్ట్ చేయడం అని చెప్పి నేనే కుట్టేశాను. చూసారా, ఇప్పుడు 3 పార్ట్స్గా కుట్టేశాను కదా. దీనికి ఇప్పుడు ఫాల్ కుడుతున్నానండి. కిందన మన కాలు దగ్గర ఫాల్ అయితే కుట్టాలి కదా. ఫాల్ అయితే కుడుతున్నాను. ముడతలు లేకుండా ఎక్కడ జాగ్రత్తగా లాగుతూ కుట్టుకుంటూ ఉండాలి. అంటే క్లాత్ని సాగదీయకూడదండి. ముడతలు లేకుండా సమానంగా ఉండేటట్టు చూసుకుంటూ కుట్టుకోవాలి. ఫాల్ కూడా నేను ఫాల్ జిగ్జాగ్ చేయలేదండి, నార్మల్గానే కుట్టేశాను. ఎందుకంటే కిందన ఈ క్లాత్కి చిప్స్ వర్క్ వచ్చింది. చిప్స్ వర్క్ రావడం వల్ల మనకి కిందన సూది దగ్గర పాదం దగ్గర పట్టేస్తుందేమో అని చెప్పి నేను నార్మల్గానే కుట్టేశాను. నార్మల్ స్టిచ్చే వేసాను. సో ఫాల్ అయితే మొత్తం కుట్టేశానండి. తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ జాయింట్ చేశాను కదా, 2 పీసెస్ జాయింట్ చేశాను, 3 పీసెస్. అది పైకి లేవకుండా క్లాత్ పైన ఇంకో స్టిచ్ అయితే వేసానండి. క్లాత్ పైన మంచి వైపు మనం ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నడుము పట్టి తీసుకున్నాను. నడుము పట్టి 30 అండి. 30 తీసుకుంటే నేను లైనింగ్కి బక్రం అయితే అంటించానండి. అంటే అంటించడం అంటే ఐరన్ చేశాను. ఐరన్ చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకుని ఇప్పుడు మెయిన్ క్లాత్ ఈ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాను. సో లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండాలండి బక్రం అనేది. అది మధ్యలోకి పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది నడుము బెల్ట్ అనమాట. నడుముకి బెల్ట్ లాగా వస్తుంది, పట్టీలాగా. సో మొత్తం 4 వైపులా కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి లుక్ నీట్గా వస్తుందండి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్ అనేది మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అటు ఇటు కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అటు ఇటు కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు
ఒకవైపు అయితే ఒక మడత వేసి జాయింట్ చేస్తున్నానండి. ఒకవైపే మడత పెట్టి జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఫాల్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, సారీ అండి, లైనింగ్ క్లాత్ కూడా నేను అలాగే జాయింట్ చేసుకొని పైన కుట్టు వేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం కిందన ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. కిందకి కాళ్ళ దగ్గర అనమాట. అది లైనింగ్ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఫస్ట్. నాకు మొత్తం ఈ లెహంగా కుట్టడానికి మొత్తం 2 hours అయితే పట్టిందండి. 2 hours అంటే మధ్యలో కరెంట్ కూడా పోయింది. సో అందుకని నాకు 2 hours అయితే పట్టింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ 2 జాయింట్ చేసేస్తున్నానండి ఒకసారి. ఫస్ట్ ఒకసారి మొత్తం జాయింట్ చేసేసుకుని అప్పుడు మనం కుర్చీలు అనేది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం 2 అయితే జాయింట్ చేసేస్తున్నాను ఫస్ట్. కిందన మనకి చిప్స్ వర్క్ వచ్చింది కదా, అందుకని కొద్దిగా పడుతుందేమో అని చెప్పి నేను అటువైపు లైట్గా లాగుతున్నానండి. పట్టకుండా ఉంటుందని చెప్పి అటు లాగుతున్నాను క్లాత్ని కొద్దిగా లైట్గా. మరి ఎక్కువ లాగితే కుట్టు సాగిపోతుంది, అలా కాకుండా లైట్గా అనమాట. సో మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీని బెల్ట్ పట్టీకిని ఇది మన మెయిన్ క్లాత్ కలిపి కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేయాలండి. నేను డైరెక్ట్ బెల్ట్ మీదే పెట్టి కుట్టేస్తున్నాను అనమాట. 30 inches బెల్ట్ తీసుకున్నాను కదా, ఆ బెల్ట్కి ఈ క్లాత్ని చిన్నగా 1 inch కానీ 2 inch కానీ మన ఇష్టం కుర్చీలు పెట్టుకుంటూ కుట్టేసుకోవాలండి మొత్తం. దీనికి టాప్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అది ఇంకా స్టిచ్ చేయలేదు. స్టిచ్ చేసిన తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదిగోండి మొత్తం అయితే కుట్టేశాను. కుర్చీలు అయితే పెట్టేశాం కదా, ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి. లెహంగాకి సైడ్ జాయింట్ చేస్తున్నాను. 4 పీసులు ఒకటే లెవెల్లో ఉండేటట్టు పట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి మొత్తం. చూసారా, క్రాప్ టాప్ మొత్తం అయిపోయింది క్రాప్. సో టాప్ తర్వాత కుడతాను. దీనికి టజిల్స్ కూడా కుట్టానండి నేను. ఈ టజిల్స్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా, దాంతో ఈ టజిల్స్ అయితే పెట్టాను అనమాట. సన్నగా డోరీ కుట్టి ఆ డోరీకి ఈ టజిల్స్ అయితే కుట్టాను. సో లెహంగా ఎలా అనిపించిందండి? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా లుక్ అయితే లెహంగా అయితే ఇలా ఉందండి. నేను మా అమ్మాయికి పెట్టి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో మా అమ్మాయికి అయితే బాగా నచ్చింది, చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.